మారని మార్పు చెందని ప్రభువానికి స్తోత్రాలు. పరలోకములో సింహాసనాసీనుడవై ఉండి నిత్యము కోటాను కోట్ల దూతల చేత ఆరాధించబడుచు పొగడబడుచున్న తండ్రి, దయా కనికరములు కలిగిన దేవానికి స్తోత్రాలు. మమ్మలను ప్రేమించిన దేవుడవు, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడవు, రక్తము కార్చిన తండ్రి, మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడవుగా తిరిగి లేచినందుకు స్తోత్రాలు. తండ్రి, మమ్మల్ని రక్షించి దినదినము కాపాడుతూ మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న నీ కార్యములకై స్తుతిస్తుంటున్నాం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు, మారని మార్పు చెందని ప్రభువా స్తోత్రాలు. వారమంతటిలో ఈ దిన వరకు చేసిన నీ కార్యములకై స్తుతిస్తూ సాయంకాల సమయంలో బైబిల్ పఠనం నిమిత్తమై నీ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. చేరవచ్చిన బిడ్డలకై స్తుతిస్తూ ఇంకా వస్తున్న వారిని నడిపించండి. పాడే పాటల్లో వాక్యములో సాయించండి. దాసుని బలపరిచి నీ మహిమ కొరకు వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పాటల పుస్తకములో నుంచి పాట సంఖ్య 184. పాట సంఖ్య కొత్త పుస్తకములో 184, పాత పుస్తకములో 182. యేసు ప్రభువే సాతాను బలమును జయించెను అనే పాట. ఏ సౌండ్ వస్తుందా? యేసు ప్రభువే సాతాను బలమును జయించెను, అందరము విజయ గీతములు పాడెదము, విజయ గీతములు పాడెదము. దావీదుకు చిగురు నీవై, యూదా గోత్రపు సింహము నీవై. దావీదుకు చిగురు నీవై, యూదా గోత్రపు సింహము. దేవానివే గ్రంథము విప్ప, దేవానివే గ్రంథము విప్ప. జయముందితివి నీకే స్తోత్రములు, జయముందితివి నీకే స్తోత్రములు. యేసు ప్రభువే సాతాను బలమును జయించెను, అందరము విజయ గీతములు పాడెదము, విజయ గీతములు పాడెదము. మన శ్రమలలో విజయమునిచ్చును, తన రాజ్యము నందు మనలను చేర్చును. మన శ్రమల తన రాజ్యము నందు మనలను చేర్చును. ఘన విజయమును మనకై పొందెన్, ఘన విజయమును మనకై పొందెన్. మన విజయము యేసేయని హర్షించెదము, మన విజయము యేసేయని హర్షించెదము. యేసు ప్రభువే సాతాను బలమును జయించెను, అందరము విజయ గీతములు పాడెదము, విజయ గీతములు పాడెదము. మనలానెంతో ప్రేమించెను, తనయులముగ జయము పొందితిమి. మనలానెంతో ప్రేమించెను, తనయులముగ జయ పొందితిమి.
సర్వములో జయమిచ్చిన సర్వములో జయమిచ్చిన సర్వేశ్వరుండ నీకే జయము సర్వేశ్వరుండ నీకే జయము యేసు ప్రభువే సాతాను బలమును జయించెను అంధకారము విజయ గీతములు పాడెదము విజయ గీతములు పాడెదము మనమాయన సంగముగా తన రక్తము సమకూర్చెను మనమాయన సంగముగా తన రక్తము ద్వారా సమకూర్చెను సంఘమునకు శిరసాయనే సంఘమునకు శిరసాయనే సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము యేసు ప్రభువే సాతాను బలమును జయించెను అంధకారం విజయ గీతములు పాడెదము విజయ గీతములు పాడెదము మహోన్నతుడు మహాగణుడు మహిమారాజు మనకు విజయమునిచ్చే మహాగణుడు మహాగణుడు మహిమారాజు మనకు విజయమునిచ్చే మరణము గెలిచి తిరిగి లేచే మరణము గెలిచి తిరిగి లేచే ఆర్భాటముతో మనము హర్షించెదము ఆర్భాటముతో మనము హర్షించెదము యేసు ప్రభువే సాతాను బలమును అంధకారము విజయ గీతమును పాడెదము విజయ గీతములు పాడెదము పాట సంఖ్య 529. పాత పుస్తకములో 523. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి అని పాట. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదరు. నీరు కట్టిన తోట వలె నీతి ఊటవల నుండెదరు. నీరు కట్టిన తోట వలె నీతి ఊటవల నుండెదరు. క్షమములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. క్షమములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. బలపరచును మీ ఎముకలను, బలపరచును మీ ఎముకలను.
అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులయ్యుండెదరు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై. చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింపజేయో ప్రభువు. చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింపజేయో ప్రభువు. ఎండియున్న నెల నెల్ల నీటి బుగ్గలుగా చేయువాడు. ఎండియున్న నెల నెల్ల నీటి బుగ్గలుగా చేయువాడు. మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన యేసునందు అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులయ్యుండెదరు. ఈ రీతిగా పాలించినచో శిష్యులయ్యుండెదరు. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. ఐశ్వర్యముతో నింపు మిమ్ము, ముదిమి వరకు మిమ్ము మోయువాడు. ఐశ్వర్యముతో నింపు మిమ్ము, ముదిమి వరకు మిమ్ము మోయువాడు. మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన యేసునందు అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినచో శిష్యులయ్యుండెదరు. ఈ రీతిగా పాలించినచో శిష్యులయ్యుండెదరు. ఈ రీతిగా పాలించినచో శిష్యులయ్యుండెదరు. పాడేదారు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పాడేదారు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. మహిమ ఘనత చెల్లించుచు, మహిమ ఘనత చెల్లించుచు. హల్లెలూయా పాడేదారు, హల్లెలూయా పాడేదారు. మీరు బహుగా పాలించినచో కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులయ్యుండెదరు. ఈ రీతిగా పాలించినచో శిష్యులయ్యుండెదరు. చివరిగా
343 పాడు సంఖ్య 343, పాత పుస్తకములో 340 ప్రభు యేసుకే జయమని పాడు అని పాట. ప్రభు యేసుకే జయమని పాడు, ప్రభు యేసుకే జయమని పాడు. పాప పరిహారమును పొంది, పాప పరిహారమును పొంది, ప్రభు యేసుకే జయమని పాడు, ప్రభు యేసుకే జయమని పాడు. యేసు ప్రభువే మా ప్రియుండు, వాసిగమన్నదు రక్షకుడు. యేసు ప్రభువే మా ప్రియుండు, వాసిగమన్నదు రక్షకుడు. ఆయనే మన హృదయేశ్వరుడు, ఆయనే మన హృదయ ద్వారము తెరువుము, హృదయ ద్వారము తెరువుము. ప్రభు యేసుకే జయమని పాడు, ప్రభు యేసుకే జయమని పాడు. మన పాప శిక్ష భరించి తన రక్తమును కార్చెను, మన పాప శిక్ష భరించి తన రక్తమును కార్చెను. చక్కని మార్గము చూపెను, చక్కని మార్గము చూపెను. ఇంకను నిలువకు పాపములో, ఇంకను నిలువకు పాపములో. ప్రభు యేసుకే పాడు, ప్రభు యేసుకే జయమని పాడు. పాపము చే బంధింపబడి పాపములో నిలువగనేలా, పాపము చే బంధింపబడి పాపములో నిలువగనేలా. యేసు నిన్ను విడిపించును, యేసు నిన్ను విడిపించును. రక్షణార్థసు వార్త ఇదే, రక్షణార్థసు వార్త ఇదే. ప్రభు యేసుకే జయమని పాడు, ప్రభు యేసుకే జయమని పాడు. పాప పరిహారమును పొంది, పాప పరిహారమును పొంది, ప్రభు యేసుకే జయమని పాడు, ప్రభు యేసుకే జయమని పాడు. బైబిల్లో నుంచి అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము
19వ వచనము నుంచి చివరి వరకు 30వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19 నుంచి చివరి వచనం వరకు మార్చి చదువుకుందాం. స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫినీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. ప్రభు హస్తం వారికి తోడయ్యుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున బర్నబా సౌలను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసు నామములో వందనముల స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయము నీ మాటలు వినాలని ఆశిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, నీ వద్దకు వచ్చు వారిని ఖాళీ చేతులతో పంపించే దేవుడవు కాదు. నీవే నీ వాక్యము చేత మా హృదయాలను తృప్తిపరిచి ఆయన మమ్మల్ని పంపించుమని, నీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనుమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము అపోస్తలుల కార్యములో ధ్యానిస్తున్నాం. ఇప్పటికే 11వ అధ్యాయములో మొదటి 18 వచనాలు, 11వ అధ్యాయము మొదటి 18 వచనాలు మనం చదువుకొని పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం చదువుకున్న భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం, స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులు తప్ప మరి ఎవనికనే వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. 20 కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. 19వ వచనములో
స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి అని చదువుతాం. స్టెఫెను గురించి ఎక్కడ చదివినాం? 7వ అధ్యాయంలో చదివాం. స్టెఫెను 7వ అధ్యాయంలో ఏం చేయబడ్డాడు? రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డాడు. 8వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలమందు యెరూషలేములో ఉండే సంఘమునకు గొప్ప హింస కలిగింది. కాబట్టి ఆ హింస లేక శ్రమ కలిగినప్పుడు యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలందరూ ఏమైపోయినారంట? చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఏం చేశారు? 20వ వచనం మధ్యలో నుంచి చూడండి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడచ్చు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త. ఇప్పుడు చెప్పండి, శ్రమ వచ్చింది. శ్రమలో దేవుని ప్రజలు ఏమైపోయినారు? చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఎక్కడెక్కడ చెదిరిపోయారో అక్కడంతా ఏం ప్రకటించారు? అంటే శ్రమ మంచిదే కదా. శత్రువు ఏమనుకుంటాడంటే దేవుని పిల్లల్ని హింసిస్తే, దేవుని పిల్లల్ని శ్రమ పెడితే దేవుని పిల్లలు ఏమవుతారు? ఆత్మీయంగా నష్టపోతారు. అంతేకాదు దేవుని ప్రజల యొక్క సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది అని శత్రువు అనుకుంటాడు. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని పిల్లల్ని శత్రువు ఎంతగా శ్రమ పెడతాడో అంతగా దేవుని పని ఏమవుతుంది? విస్తరిస్తుంది. అందుకే దేవుని పిల్లలకు వచ్చే శ్రమలు ఏంటంటే మనకు మేలే. శ్రమ అనేది మనకు మేలే. దావీదు చెప్పాడు కదా 119వ కీర్తన 71వ వచనములో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు నేనేం చేశాను? త్రోవ విడిచి తిని. ఏ వచనం చదివావమ్మా? 71. అదేనా? శ్రమ నంది ఉండుట నాకు మేలాయను. ప్రియులారా, శ్రమ అనేది మనకేంటంటే మేలు. ఏంటి మేలు? శ్రమ కలుగక మునుపు దావీదు ఏమైనాడు? త్రోవ తప్పినాడు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేసినాడు? శ్రమ కలిగిన తర్వాత దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు. సుఖము అనేది ఎప్పుడూ సుఖం అనేది గుర్తుపెట్టుకోండి, మనల్ని దేవుని నుంచి ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అప్పుడప్పుడు కష్టం వస్తేనే దేవునికి ఏమవుతాం? దగ్గర అవుతాం. చూడండి, తప్పిపోయిన కుమారుడికి చేతి నిండా డబ్బు ఉంది, వానికి కష్టం అంటే తెలియదు. చేతి నిండా డబ్బునంతకాలం ఎక్కడున్నాడు చెప్పండి? తండ్రి ఇంటికి దూరంగా ఉన్నాడు. తండ్రి లేకపోయినా పర్లేదు అనుకున్నాడు. నేను ఉన్న ఈ డబ్బుతో బతకగలను అనుకున్నాడు. అయితే డబ్బంతా ఖర్చు అయిన తర్వాత దేశంలో ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. ఆ కరువు కష్టం అనేది ఇప్పుడు చిన్న కుమారుణ్ణి తండ్రి ఇంటిని గుర్తు చేసుకునేటట్లు చేసింది. అందుకనే మన జీవితంలో వచ్చే కరువు లాంటి కష్టాలు దేవుని ఇంటిని గుర్తు చేసుకునేటట్లు చేస్తుంది. అందుకనే శ్రమ అనేది మనకు మేలే. శ్రమ లేకపోతేనే దేవుని పిల్లలు దేవునికి ఏమవుతారు? దూరం అవుతారు. అందుకే 40వ కీర్తన 17వ వచనంలో దావీదు అన్నాడు, ఏమన్నాడు? నేను శ్రమల పాలై, దావీదు శ్రమల పాలై ఏమైపోయాడంట? దీనుడైపోయినాడు. శ్రమ లేకపోతే దీనత్వం రాదు, తగ్గింపు రాదు. శ్రమ లేకపోతే మనంతటోళ్ళకి ఎవరు లేరనుకుంటాం. శ్రమ వస్తే దీనులమైపోతాం. అంతేకాదు, యోబు గ్రంథం 23:10లో యోబు అంటాడు, ఏమన్నాడండి? నేను నడుచు మార్గం
ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన మీదట నేను సువర్ణం వలె కనబడుతును. నేను నడుచు మార్గము ఆయన ఎరుగును. నేను శోధింపబడిన మీదట లేక తర్వాత ఎట్లా కనపడతాను? సువర్ణం వలె. శోధన అనేది మనల్ని ఏం చేస్తుంది? సువర్ణంగా మారుస్తుంది. అంటే మనలో ఉన్న మనలో ఉన్న పాపాన్ని తొలగిస్తుంది. శోధన, కష్టము, బాధ అనేది మనకు లేకపోతే ఎల్లప్పుడూ సుఖమే ఉందనుకోండి ప్రియులారా, సుఖం అనేది దేవుడి నుంచి మనల్ని దూరము చేస్తుంది. అందుకనే అప్పుడప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? శ్రమ అనుమతిస్తాడు. శ్రమ అనేది మనకు మేలు. పేతురు కూడా శ్రమల గుండా వెళ్తున్న విశ్వాసులకి మొదటి పత్రిక రాసి ఆడేమంటాడు? మొదటి అధ్యాయం 7వ వచనములో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు ఏమవుతుందంటే కారణం. శ్రమ అనేది మనకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి అదేంటంటే కారణమవుతుంది. ప్రియులారా, మనకు మహిమ రావాలంటే, మెప్పు రావాలంటే, ఘనత రావాలంటే ఇటు నుంచి పోవాలి? శ్రమల గుండా పోవాలి. ఆర్ఆర్కి మూర్తి గారు చెప్తాడు, శ్రమల బడిలో నువ్వు చేరకుండా నీకు మహిమ, ఘనత, మెప్పు నీకెప్పుడు రాదు అంటాడు. శ్రమ అనేది మనకు అవసరం. శ్రమ లేకపోతే మనకు దేవుని దగ్గరికి పోయినప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత రాదు. బైబిల్లో చూడండి, యోసేపు ఉన్నాడు. ఒక్కసారి ఐగుప్తులో ఉన్నత స్థానానికి వెళ్ళాడా? లేదు. ఆయన మొదట బానిసగా అమ్మబడ్డాడు. తర్వాత చేయని నేరము చేత చెరసాల్లో వేయబడ్డాడు. తర్వాత ఒకానొక సమయం వచ్చింది, అప్పుడు చెరసాలలో నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు యోసేపు అంత ఘనత ఆయనకు రావాలంటే మొదట ఎక్కడి నుంచి పోవాలి? గుంటలో నుంచి పోవాలి. నాకు గుంటొద్దు, నాకు నిందలొద్దు, నాకు చెరసాల వద్దంటే సింహాసనం నీకు దొరకదు. మనకేమో మెప్పు, మహిమ, ఘనత కావాలి, కానీ శ్రమలైతే వద్దు. అందుకే ఒక సేవకుడు అన్నాడు, శ్రమ లేనిదే ఏమి లేదు, మహిమ లేదు అన్నాడు. యేసుక్రీస్తు కూడా ఏమైనాడండి? భూమి మీద సిలువలో శ్రమపడి పునరుద్ధానుడైన తర్వాతనే తండ్రి సింహాసనానికి హెచ్చించబడ్డాడు. నీకు హెచ్చింపు, ఘనత కావాలంటే అదే మార్గం అంతే. ఆ మార్గం కాకుండా నేను ఉన్నతమైన స్థితికి పోవాలంటే అది కుదరదు. ప్రియులారా, దేవుడు మనను శ్రమల గుండా తీసుకెళ్ళే ఉన్నతమైన స్థానానికి తీసుకుపోతాడు. దావీదు కూడా అంతే. దావీదు రాజుగా అభిషేకం పొందిన వెంటనే సింహాసనం మీద కూర్చోలేదు. సౌలు చేత తరమబడ్డాడు, ఎన్నో ఇబ్బందుల గుండా వెళ్ళాడు. ఆ తర్వాతనే ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయ్యాడు. అందుకే శ్రమ లేనిదే ఏమి లేదండి, మనకు ఘనత, మెప్పు లేదు. శ్రమ మనకెప్పుడు మేలు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుమతించే శ్రమలు మనకు మంచిదే. శ్రమ లేకపోతే ప్రియులారా దేవుని మర్చిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారంట. దేవా, నేను నీకు దూరమైనా పర్లేదు కానీ నాకు సుఖం కావాలంతే. అట్లాంటి సుఖాలు నిన్ను దేవుని నుంచి దూరం చేసి నిత్యము కష్టపడే నరకములు పడేస్తాయి. అందుకే దేవుడు అనుమతించే శ్రమ మనకు అవసరం.
దేవుడు గనక నిన్ను శ్రమ గుండా తీసుకెళ్ళడానికి ఇష్టపడితే మనం ఏం చేయాలి చెప్పండి? దానికి మనము ఒప్పుకోవాలి. శ్రమ లేకుండా మన జీవితం అనేది క్రీస్తు యొక్క సమరూపములోకి రానే రాదు. చూడండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక. ఇది కూడా శ్రమల గుండా వెళ్ళే వారికి రాసిన పత్రికని మనం గుర్తుపెట్టుకోవాలి. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఏం చేయాలి? ఎందుకు? క్రీస్తు శ్రమ పడ్డాడు. క్రీస్తు యొక్క మనసును మనం కూడా ఆయుధంగా ధరించుకోవాలి. అంటే నువ్వు కూడా శ్రమ పడాలి. క్రీస్తు అనుమతించే శ్రమల గుండా వెళ్ళాలి. ఎందుకు? 2వ వచనం, శ్రమ పడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియో లేక ఉండును. చూడండి, శ్రమ పడిన వాడు మిగిలిన కాలము ఎట్లుంటాడంట? ఇంకా పాపం జోలి పోడంట. పాపం జోలి పోకుండా దేవునికి ఇష్టానుసారంగా జీవించాలంటే మనకేం కావాలండి? శ్రమ ఖచ్చితంగా కావాలి. కానీ ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? చాలామంది బోధకులు, నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. యేసు నమ్ముకుంటే నీకు శ్రమ రాదు, శ్రమ కోరుకోకు అని చెప్తారు. నీ శ్రమ అంతా యేసుప్రభు సిలువలో పడ్డాడు, నీకు శ్రమే. అసలు క్రైస్తవ జీవితమే శ్రమలండి. శ్రమ లేకుండా క్రైస్తవుడు ఎట్లయితావు నువ్వు? యేసుప్రభు సులువైన కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడా? ఏమన్నాడండి? నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. సిలువ అంటే శ్రమ. ప్రియులారా, మనం అనేక శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్ళి మన జీవితం క్రీస్తు స్వరూపములోకి మార్చబడితేనే పరలోకం. లేకపోతే పరలోకం వచ్చేది కాదు. చాలామంది ఏమని చెప్తున్నారంటే యేసు నమ్మితే ఏ కష్టం లేదంటారు. కష్టం లేనిదే క్రైస్తవ జీవితమే లేదు. గుర్తుపెట్టుకోండి, శ్రమకి క్రైస్తవ జీవితానికి సంబంధం ఉంది. అందుకే ప్రియులారా, ఆది సంఘము ఏం చేయబడిందండి? శ్రమల గుండా వెళ్ళింది. స్తెఫెను ఆడేం చదివాము? స్తెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి యెరూషలేము సంఘములో ఉన్న విశ్వాసులు ఏమైపోయినారు? చెదిరిపోయినారు. వాళ్ళు చెదిరిపోవడం ద్వారా ఏమైంది? సువార్త వాళ్ళు ప్రకటిస్తూ వచ్చినారు. ప్రియులారా, దేవుడు సువార్త విస్తరించడానికే ఆది సంఘానికి ఏం పెట్టాడండి? శ్రమలు. శ్రమ అనేది దేవుని పిల్లలకి మేలే. శ్రమ వచ్చిందని మనం ఎప్పుడు కృంగిపోవద్దు. దేవుడు అనుమతించే శ్రమ మనకు ఆశీర్వాదం. అందుకనే మనం దేవుడు అనుమతించే శ్రమను కోరుకుంటే మంచిది. దేవుడు అనుమతించిన శ్రమ కాకుండా మనం చేసే పాపాలను బట్టి వచ్చే శ్రమలు ఉంటాయి కొన్ని. అందుకే ఒకడు పాపం చేసి దెబ్బలు తింటే అదేమి ఘనతాను ఉంది? నువ్వు దొంగ పని చేసావు, దొరికావు, పోలీసులు పట్టుకెళ్ళి కాళ్ళు ఎరగొట్టారు, నేను జైలుకి పోసినా అని కాళ్ళు ఎగరేస్తే అట్లా? దేవుని బిడ్డలు అట్లాంటి పాప పనులు చేసి శిక్ష పడకూడదు. కానీ దేవుని కొరకు జీవించినందుకు శ్రమ పడితే అది ఘనత, అదే మనకు ఘనత. కాబట్టి మొదటి సంగతి మనం ఏం చూసామంటే దేవుని సంఘానికి శ్రమ వచ్చింది. ఆ శ్రమ మేలుకరంగా. ఏంటి మేలంటే సువార్త వాళ్ళు చెదిరిపోయిన పట్టణాలన్నిటిలో ఏం చేశారు? సువార్త ప్రకటించారు. తర్వాత 21వ వచనం, ప్రభు హస్తము వారికి తోడయ్యుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. 19వ వచనంలో స్తెఫెను విషయంలో ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. 20వ వచనం చివరిలో చెదిరిపోయిన వారు ప్రభు అయిన యేసును గురించి ఏం చేశారు? సువార్త ప్రకటించారు. చెదిరిపోయి సువార్త ప్రకటిస్తుంటే 21వ వచనంలో ప్రభు హస్తం వాళ్ళకి ఎట్లుంది? తోడైంది. అంటే సువార్త ప్రకటించే వారికి, దేవుని పని చేసేవారికి ఎవరి హస్తం తోడుకుంటుంది? దేవుని హస్తం. యేసు ప్రభువే చెప్పినాడు. చూడండి, మత్తయి సువార్త
28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత చెప్తున్న మాటలు ఇవి. నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని శిష్యులకు చెప్తున్నాడు. మీరు వెళ్ళి బోధించండి. నేను ఏదేది చేయమని మీకు చెప్తున్నానో అవన్నీ, నేను ఆజ్ఞాపించినవన్నీ మీరు వెళ్ళి బోధించండి ప్రజలకి. అయితే బోధిస్తుంటే నేను ఎట్లుంటాను? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీరు నేను ఆజ్ఞాపించిన ప్రజలకు బోధిస్తూ ఉంటే నేను మీకు ఎట్లుంటానో తోడుగా ఉంటాను. ప్రియులారా, దేవుని పని చేస్తున్నప్పుడు మనము దేవుడు చెప్పిన విషయాలు ప్రజలకు బోధిస్తున్నప్పుడు ప్రకటించే దేవుని బిడ్డలకి, దేవుని దాసులకి దేవుడు ప్రభు తోడుగా ఉంటాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం. వారు అంటే శిష్యులు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. శిష్యులు బయలుదేరి వాక్యం ప్రకటిస్తుంటే ప్రభువు కూడా వారికి ఎట్లున్నాడు? సహకారుడుగా ఉన్నాడు. అంటే ఆనాడు యేసు ప్రభు శిష్యులకు కూడా ప్రభు చెప్పినాడు, మీరు వెళ్ళి నా గురించి సువార్త ప్రకటిస్తున్నాండి. ప్రకటించేటప్పుడు నేను మీతో ఉండి ప్రకటించే సువార్తలో సహకారుడుగా ఉంటా, మీకు తోడుగా ఉంటా. ప్రియులారా, దేవుడు మనము దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని పని మనం చేస్తున్నప్పుడు దేవుని హస్తము మనకెట్లుంటుంది? తోడుగా ఉంటుంది. అందుకనే దేవుని హస్తం వాళ్ళకు తోడుగా ఉంది కాబట్టి 21వ వచనం చివరిలో ఏముంది? నమ్మిన అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. శిష్యులు, ఈ విశ్వాసులు ప్రకటిస్తున్నారు. ప్రకటించే వారికి ప్రభు హస్తము తోడుగా ఉంది కాబట్టి అనేకులు ఏమవుతున్నారు? నమ్ముతున్నారు, ప్రభు పక్షంగా చేర్చబడుతున్నారు. మనం ప్రకటించే వాళ్ళమే, కానీ రక్షించేవాడు ఎవరు? ప్రభువే. ప్రభువు వారికి తోడుగా ఉంది అనేకులను రక్షిస్తున్నాడు. అందుకనే దేవుని పని మనం చేసేటప్పుడు మనతో పాటు దేవుడు ఉండి దేవుని కార్యం జరిగించుకుంటూ ఉంటాడు. అందుకే పౌలు కూడా దీనికి దగ్గర మాట చెప్పినాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయం చేసేటప్పుడు ఏం కావాలండి? కాడెట్లు కావాలి కదా. ఎన్నెట్లు? ఒకటేనా 2 కావాలి. ఒకదాని ఎవరిది ఉన్నారు కదా. అయితే సేవలో వ్యవసాయం అనే సేవ చేసేటప్పుడు ఒక ఎత్తు సేవకుడైతే ఒక ఎత్తు ప్రభు. అది పౌలు చెప్తున్నాడు. ఆడ పౌలు ఏమంటున్నాడంటే, నేను ఒక్కనే దున్నడం లేదు, నేను ఒక్కనే పరిచర్య చేయడం లేదు, నాకెవరున్నారు? దేవుడు. నేను దేవుని జత పని వాడిని. ఒక ఎద్దుల కాడి ఎట్లుంటుందో వ్యవసాయం దున్నడానికి నేను ఒక పక్కన ఉన్నాను, ప్రభు ఒక పక్కన ఉన్నాడు, మేమిద్దరం కలిసి దున్నుతున్నాం పని. ప్రియులారా, దేవుడు లేకుండా దేవుని పని ఎప్పుడూ జరగదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, నేను చేసిన సేవ. మనం సేవ చేస్తే ఎవరు మారు మనసు పొందరు, గుర్తుపెట్టుకోండి.
మనం చెప్పే మాటలు ఎవరు నమ్మరు. మనం చెప్పినవి ప్రజలు నమ్ముతున్నారంటే అర్థం ఏంటంటే మనకు దేవుని హస్తం ఉండి ప్రకటించిన సువార్త వాళ్ళలో పని జరుగునట్లు దేవుడు కార్యం చేస్తున్నాడు. మనమే రక్షించేటట్లయితే ఈ పాటికి అంత మార్చేయకపోతే. ఒకసారి ఒక ఆయన అన్నాడు, సేవకుల గుడికి వెళ్ళి ట్రైన్లో వస్తున్నాం మేము, సేవకులందరం కూర్చొని వస్తుంటే ఒక ఆయన హిందూ మమ్మల్ని చూసి గుర్తుపెట్టినాడు, మీరు పాస్టర్లు కాదంటే అవునండి. అంటే నేను ఏమనుకోకుంటే నేను ఒక మాట అంటానండి అన్నాడు. ఏమంటారు చెప్పండి అంటే ఆయన అన్నాడు, మీరు అందరినీ మార్చేస్తున్నారండి అన్నాడు. అప్పుడు మేము నవ్వుతూ అన్నాము, మేము మార్చేటట్లయితే ఇప్పుడు నిన్నే మార్చేటోళ్ళం అన్నాం. కాబట్టి మనం ఎవరిని ఏం చేయలేమండి, మార్చలేము. ఒక వ్యక్తి రక్షణ పొందుతున్నాడంటే మనకు దేవుడు తోడుగా ఉండి ఆ వ్యక్తిని రక్షిస్తున్నాడు. ప్రభు హస్తం మనకు తోడుగా ఉంది. దేవుడు లేకుండా మనమేమీ చేయలేము. యోహాను సువార్త 15:5 అంటాడు చివరిలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోదును అన్నాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభు వచ్చి అన్నాడు, చిన్నపిల్లలారా తినడానికి ఏమైనా ఆహారం ఉందా అంటే వాళ్ళు ఉట్టి చేతులు చూపించినారు, ఏమి లేదని. ప్రభు లేకుండా పోయినారు, ఒక్క చేప కూడా పట్టలేదు. మళ్ళీ ప్రభు అన్నాడు, మీ వలలు కుడివైపున ఏమంటే వలలు పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి, పెద్ద పెద్ద గొప్ప చేపలంట. మరి రాత్రి అంతా ఎక్కడ పోయినాయో మరి. కాబట్టి ప్రభు లేకుండా మనం పని చేయలేం. ప్రభు మనతో ఉంటే పని జరుగుతుంది, ప్రజలు నమ్ముతారు. అందుకనే ఇక్కడ 11:21 19-20 వచనాల్లో శ్రమ వచ్చిన యెరూషలేము సంఘ విశ్వాసులు చెదిరిపోయి సువార్త ప్రకటిస్తుంటే 21వ వచనంలో ప్రభు హస్తం వారికి తోడుగా ఉంది, ప్రభు వారికి సాయం చేస్తున్నాడు. అందుకని అనేకులు ఏమవుతున్నారు, ప్రభు తట్టు తిరుగుతున్నారు. ఇప్పుడు 22వ వచనం, వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. ఈ చెదిరిపోయిన విశ్వాసులు ఆయా ప్రాంతములు వెళ్తూ సువార్త ప్రకటిస్తే అనేకులు రక్షించబడుతున్నారని యెరూషలేము సంఘం వారు విన్నారు. విని వాళ్ళు ఏం చేశారు, బర్నబాను అంతియోకయకు పంపుతున్నారు. ఎందుకంటే రక్షణ పొందితే సరిపోదు. రక్షణ పొందిన వారు ఏం కావాలి, ప్రభువులో స్థిరపడాలంటే ఇప్పుడు బర్నబా లాంటి సేవకులు పంపబడాలి. కానీ ఈ దినాల్లో సేవకులు మాకు వద్దంటారు. ఏం చేయాలి? బైబిల్ చెప్పేది ఒకటైతే సంఘంలో ప్రజలు ఒకలాగా తయారైపోతున్నారు. మా సంఘం మేమే నడిపించుకుంటాం, మాకు సేవకుడు అవసరం లేదు. ప్రియులారా, ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, సేవకుడు లేకుండా సంఘం ఉంటుంది, పరిచర్య జరుగుతుంది, దాంట్లో అనుమానమే లేదు. కానీ సంఘం ఎప్పుడూ కూడా ఏం కాదండి, సంపూర్ణతలోనికి రాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగూ నియమించాను. దేనికి ఆయన ఇలాగూ నియమించాడంటే ఏమన్నాడండి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక విశ్వాసి సంపూర్ణ పురుషుడు కావాలంటే క్రీస్తులో, అనగానే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత కన్నాడు. తర్వాత అంటే సంఘములో ఉన్న దేవుని పిల్లలు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు రావాలంటే 12 చివర్లు అన్నాడు, ఆయన ఎలాగో నియమించను. ఆయన అంటే ప్రభువే.
ప్రభువే ఇది నియమించాడు. ఏం నియమించాడు? 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను నియమించింది ఎవరు? దేవుడే, మనుషులు కాదు. దేవుడే నియమించాడు. ఎందుకు నియమించాడు వీళ్ళందరినీ? ఎవరెవరు? అందరు కాదు, మళ్ళా కొందరే. ఎవరు? ఫస్ట్ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. వీరిని సేవకులను ప్రభువే నియమించాడు. ఎందుకంటే ప్రభువు నమ్మిన విశ్వాసులు లేక సంఘము క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు ఏం కావాలి? రావడానికి. ఇక మేమే వాక్యం చెప్పుకుంటామంటే చెప్పుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. కానీ దేవుని ప్రజలే సంఘాన్ని నడుపుకుంటే, దేవుడు నియమించిన పరిచారకులు లేకపోతే సంఘం ఎన్నడూ కూడా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలోనికి రాలేదు. దేవుడు పెట్టిన నియమాన్ని మనం ధిక్కరించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనం రక్షించబడిన తర్వాత మనం ఆత్మీయంగా క్రీస్తులో ఎదిగి క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క రూపములోకి సంపూర్ణతలోనికి రావాలంటే ఒక దైవ సేవకుని కింద సంఘం ఉండాలి ఎప్పుడు. అలా ఉండని పక్షమున క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎప్పుడు మనము రాలేం. కానీ ఇప్పుడు మన సాహసంలో ఏం జరుగుతుంది? అసలు కొన్ని సంఘాలకు సేవకులే లేరు. ఎందుకంటే సేవకుడు ఉంటే ఏమైంది? ఇక మాటలు సాగవు. ఇది ఒక బాధ వచ్చింది. ఇదేమి చేదస్తామో నాకు అర్థమైతే లేదు. నువ్వు చస్తే చచ్చిన సంఘం పాడవుతుంది కదా. దేవుని వాక్యం కోసం ఆశ కలిగిన ప్రజలు కొందరు ఉన్నారు. వాళ్ళు ఆత్మీయంగా ఎదగకుండా నీ స్వార్థం కోసం, మందిరంలో నీ పెత్తనము, నీ అధికారం కోసం సంఘం అభివృద్ధి చెందకుండా సేవకుని పెట్టుకుంటే నీ ఆటలు సాగవని చెప్పి సేవకులను పక్కన పెట్టి నేనేం చేస్తానంటే, ఇప్పుడు అక్కడ కూడుకునే సంఘం ఏం కావాలి? సంఘం అభివృద్ధి చెందకుండా క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి రాకుండా మనము మన స్వార్థం కొరకు సంఘాన్ని మన కంట్రోల్లో పెట్టుకుంటే ఒక దినాన ప్రభు వస్తే ఏమైంది? అందుకనే గుర్తుపెట్టుకోవాలి, సంఘం అనేది నీది నాది కాదు, అది ప్రభువుది. ఈ సంఘం క్రీస్తు వచ్చినప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయన సమరూపంలోనికి సంపూర్ణతలోనికి రావాలని దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం. అందుకనే దేవుని పనివారిని నియమించుకొని వారిని సంఘాలు వాడుకుంటాడు. కాబట్టి ఇది మనం గ్రహిస్తే మనం ధన్యులమవుతాం. లేకపోతే మాత్రం ప్రియులారా, మనము సంపూర్ణతలోనికి రాము. సంఘాన్ని కూడా పరిపూర్ణతలోనికి రాకుండా ఉండడానికి మనమే ఒక కారకులం అవుతాం. అందుకనే చూడండి, చెదిరిపోయిన ఆ దేవుని ప్రజలు ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే యెరూషలేములో ఉన్నవారు, వాస్తవంగా బైబిల్ ఏముందంటే అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయినారన్నది బైబిల్లో. యెరూషలేములో ఉన్నది అపోస్తులే. వాళ్ళు గమనించినారు, వీళ్ళు సువార్త చెప్తున్నారు, నమ్ముతున్నారు. మరి వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలంటే ఎవరు పోవాలా? ఒక పరిచారకుడు, ఒక సేవకుడు పోవాలా అని యెరూషలేము సంఘం గమనించి ఏం చేశారంటే బర్నబాను అంతియోకయకు పంపిస్తున్నారు. అపోస్తుల కార్యాలు మనం చదువుతున్నప్పుడు మీరు గమనించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు పరిచర్య ఎక్కడి నుంచి జరిగిందంటే యెరూషలేము సంఘం నుంచి జరిగింది. ఇంకా 13వ అధ్యాయం నుంచి మనం వస్తాం. తర్వాత ఎక్కడి నుంచి పరిచర్య జరిగిందంటే అంతియోకయ నుంచి జరిగింది. ఒకవేళ అంతియోకయకు బర్నబా కనుక వెళ్ళకపోతే అక్కడ సంఘం ఏం కాదు, బలపడేది కాదు, స్థిరపడేది కాదు. అంతియోకయ నుంచే బర్నబా, పౌలు ఏమైనారు? సువార్త దండయాత్రలు చేసి అనేక సంఘాలు కడుతూ వచ్చినారు. అంతియోకయ సంఘము బలపడడానికి, దేవుని సువార్త వ్యాపించడానికి ఆ అంతియోకయ సంఘం ఒక కారణమైంది.
అంతియోకయ సంఘం అంత బలంగా ఉండి దైవ సేవకులను పరిచర్యకు పంపించి సువార్త వ్యాపకానికి కారణం కావడానికి అక్కడికి బర్నబా పంపించబడ్డాడు. ప్రియులారా, ఈరోజు దేవుని సేవకులు సంఘాలకు అవసరం. బర్నబా లాంటి కొత్తగా నమ్మిన విశ్వాసుల్ని ఆత్మీయంగా స్థిరపరచడానికి, బలపరచడానికి పంపించబడే సేవకులు చాలా అవసరం. సేవకులు లేకుండా మేము చేసుకుంటామంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ దైవ నిర్ణయాన్ని మనం ధిక్కరించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సేవ చేసిన వాళ్ళం అవుతాం. బక్షి గారు దేవుని నివాస స్థలం అని ఆ పుస్తకం నేను చాలాసార్లు చదివాను, గ్రహించాను. సంగతి ఏంటంటే నిర్గమకాండం చివరి అధ్యాయంలో నుంచి బక్షి గారు ఆ పుస్తకంలో రాశాడు. ఏమని? చివరి అధ్యాయంలో మాటలు పదే పదే కోట్ చేసినాడు. ఆ మాటలు ఏమనంటే, దేవుని మందిరం, ప్రత్యక్షపు గుడారము దేవుడు మోసేకు నమూనా ఇచ్చి నిర్మించమని చెప్పినాడు. ఎట్లా నిర్మించమన్నాడు? అక్కడ ఒక మాట ఉంటుంది, యెహోవా మోసేకు ఆజ్ఞాపించెను, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోసే చేశాను. అక్కడ బక్షి గారు ఏం రాశాడంటే, దేవుని సేవ అంటే యెహోవా చెప్పిన ప్రకారం చేసేదే సేవ. నీ స్వార్థం కోసం నేనేదో ఇట్లా చేస్తానంటే మాత్రం అది సేవ కానే కాదని చెప్పినాడు. ఈరోజు ఏమైపోయిందంటే సంఘాల్లో నా స్వార్థం, నా ఆలోచన, నా ఉద్దేశం జరగాల అంటే సంఘం ఏమి నీదే? దేవుని సంఘం దేవుందండి. విలువైన రక్తం ఇచ్చి అని కొనుక్కున్నాడు. సంఘానికి శిరస్సు ఆయన శిరసత్వం కింద మనం ఉండాలి. ఆయన ఏది నియమిస్తే దాన్ని మనం ఒప్పుకోవాలి, దానికి లోబడాలి. అప్పుడే నిజమైన సేవ జరుగుతుంది. కాబట్టి దేవుని పరిచర్య జరగడానికి కొత్తగా వీళ్ళు సువార్త చెప్పారు. అనేకులు ప్రభుపక్షంగా చేర్చబడుతున్నారు నమ్మి. వారిని ఆత్మీయంగా స్థిరపరచడానికి యెరూషలేము సంఘం నుంచి ఎవరిని పంపించారంటే బర్నబాను పంపించారు. ఈ బర్నబా ఏం చేస్తున్నాడు? 23వ వచనం, అతడు అంటే బర్నబా, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని ఆయన వచ్చి ఏం చేశాడంటే, మీరు నమ్మారు మంచిదే, కానీ మీరు స్థిర హృదయముతో ప్రభువుని ఏం చేయాలి? హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే వెనక తీయకూడదు. అక్కడ ఏముంది? ఫస్ట్లో అతడు వచ్చి దేవుని కృపను చూసి. ఎట్లా చూశాడు కృప? దేవుని కృప కనపడుతుందా అండి? కనిపిస్తుంది. అందుకే చూశాను ఉంది అక్కడ. కనిపించకపోతే చూసి అని ఎట్లా చెప్పుకుంటాం చెప్పండి? దేవుని కృప ఈ రక్షించబడిన అంతియోకయ సంఘములో ఉన్న దేవుని ప్రజల్లో ఉండడం ఆయన చూసినాడు. బైబిల్లో దేవుని కృప మనకు కనపడుతుంది. ఎట్లంటే ఆ విశ్వాసుల యొక్క క్రియల ద్వారా. చూడండి ఎక్కడ కనపడుతుంది? 2 మాటలు చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పి వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనేడు. కృప అనే మాట వచ్చింది. కృప ఎక్కడ కనపడాలి? మన మాటల్లో కనపడాలి. అదే పౌలు చెప్తున్నాడు. అంటే ఈ యొక్క స్టెఫెను అంతియోకయకు వచ్చిన తర్వాత వారి మధ్య దేవుని కృపను చూశాడు. ఎట్లా చూశాడంటే వారు మాట్లాడుతున్న మాటల్లో కనపడుతుంది. అంతేకాదు హెబ్రీలకు రాసిన పత్రిక 28-29 వచనాలు. అందువలన 12వ అధ్యాయం, అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో చాలమ్మ. దేవునికి ఎట్లాంటి సేవ? ప్రీతికరమైన సేవ. ఆ కృప కలిగి అన్నాడు. సేవ చేయట్లో కూడా ఏముండాలి? కృప. దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన సేవ చేయడంలో కూడా ఏం కనపడుతుంది? కృప కనపడుతుంది. అంతియోకయ సంఘం ఎట్లుందంటే
వాళ్ళ మాటల్లో కృప కనపడుతుంది. వారు ప్రభు కొరకు ఆశ కలిగి పని చేయడంలో కూడా దేవుని కృప కనపడుతుంది. ఎంతో ఆసక్తిగా ఉన్నారు, కొత్తగా నమ్మారు కదా. అందుకనే స్టెఫెను వారి మధ్య దేవుని కృపను చూచి సంతోషించి ఆయన ఏం చేశాడు, సరే మంచిదే, మీరు ప్రభు నమ్ముకున్నారు, అయితే మీరు ఎట్లుండాలి, స్థిర హృదయముతో ప్రభువుని ఏం చేయాలి, హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే వెనక తీయద్దు, నమ్ముకొని వెనక్కి పోవద్దు, హత్తుకొని ఉండాలి. హత్తుకొని అనే మాట బైబిల్లో మొట్టమొదటిగా ఆదికాండం 2:24 చూస్తాం. ఆదాము హవ్వల వివాహం అప్పుడు, కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అన్నాడు. హత్తుకోవడం అంటే అక్కడ ఎన్నడూ విడిపోకూడదు, విడిచిపెట్టకూడదు అని. అట్లాగే ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా పరిసయ్యులు శాస్త్రులు అడుగుతారు, ఏమని, ఏ హేతువు చేతనైనా భర్త ఏం చేయొచ్చు, విడనాడవచ్చా అనే ప్రశ్న అడిగినారు. అప్పుడు ప్రభు అంటాడు, మీరు ధర్మశాస్త్రం చదవలేదా? ఆదిలో దేవుడు ఆదామవ్వలకి వివాహం చేసినప్పుడు వారు ఏక శరీరమై ఉందురని దేవుడు చెప్పలేదా అంటూ, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరు చేయకూడదు అన్నాడు. అంటే హత్తుకోవడం అంటే వేరు కాకుండడం, ప్రభువుతో ఒకటి కావడం, ప్రభువుతోనే జీవించడం. అందుకనే అంతియోకయ సంఘము, ఆ ప్రజలు ప్రభువు నమ్మిన తర్వాత మీ హృదయం ఎట్లుండాలి, స్థిరంగా ఉండాలి. ప్రభువుని ఎట్లా హత్తుకోవాలి, ఎన్నడూ వెనక్కి పోకుండా హత్తుకోవాలి. ప్రియులారా, ప్రభువుని నమ్మిన తర్వాత దుష్టుడు ఏం చేస్తాడంటే ప్రభువు నుంచి మనల్ని వెనక్కి లాగాలని శత విధాల ప్రయత్నం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫరో వదిలిపెట్టాడా, మళ్ళీ వెంటపడ్డాడు. అట్లా సాతానుడు ఏమనుకుంటాడంటే, ఎట్లా జారిపోయినారు వీళ్ళు, మళ్ళీ నేనేం చేయాలి, వాళ్ళని లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కొంతమంది ఏమవుతారండి, ప్రభువుని నమ్మినట్టే నమ్మి వెనక్కి జారిపోతుంటారు. అందుకే యేసు ప్రభు విత్తువాని ఉపమానంలో 4 విత్తనాల గురించి చెప్పినాడు. 2వ విత్తనాన్ని గురించి చెప్తూ, రాతి నేలను విత్తబడిన వాడు ఎవడనగా అని అక్కడ వివరణ ఇస్తాడు ప్రభు. వాడు వెంటనే వాక్యం విని అంగీకరించి వాక్యము నిమిత్తం శ్రమ హింస కలిగినప్పుడు ఏమవుతాడంటే అభ్యంతరపడి వెనక్కిపోతాడంట. ప్రియులారా, ప్రభువుని నమ్మిన తర్వాత మనకు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా ప్రభువునే స్థిర హృదయంతో ఏం చేయాలి, హత్తుకోవాలి. ప్రభువు నుంచి మనం ఎన్నడూ దూరము కాకూడదు. అందుకే పౌలు రోమీయులకు రాస్తూ అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపడం అంటే దూరం చేసేవాడు ఎవడు అని అక్కడ కొన్ని మాటలు చెప్తాడు. చూడండి, శ్రమ అంటే ఎందుకు శ్రమ అని చెప్పినాడు. కొంతమందిని శ్రమలు ఏం చేస్తాయి, ప్రభువు నుంచి దూరం చేస్తాయి. అందుకే ఆ పదాలు ఉపయోగించాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ప్రియులారా, శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, కొన్నిసార్లు ఖడ్గం మన మీద పడవచ్చు. అయితే ఇవన్నీ క్రీస్తు నుంచి మనల్ని ఏం చేయొద్దు, ఎడబాపకూడదు, దూరం చేయకూడదు. తర్వాత 38, 39 మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని
నిజమైన దేవుని బిడ్డను ఏది కింద 38లో మరణము, జీవము, దేవదూత, ప్రధానులు, ఉన్నవి, రాబోవునవి, అధికారాలు, ఎత్తులోతు ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏం చేయలేవు, ఎడబాపనేరవు. నిజమైన దేవుని బిడ్డను ఏది కూడా దేవుని నుంచి ఎడబాపలేము. అందుకనే ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువును మనము అంత స్థిర హృదయంతో హత్తుకోవాలి. ఒక సేవకుడు మోసే గురించి చెప్తే నేను విన్నాను. మోసే అంటే మోసే బ్రదర్ కాదు, బైబిల్లో ఉన్న మోసే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కనాను పోయినరా అండి? పోయినరా? పోలేదా? పోలేదు. ఒక కాలేబు యెహోషువ తప్ప అందరు అరణ్యములో రాలిపోయిరే అని ఉంది. ఎందుకు రాలిపోయారు? ఎందుకంటే వాళ్ళందరూ ఏం చేశారండి, ఐగుప్తు నుంచి వచ్చారు కానీ వాళ్ళు వెనక్కున్న ఐగుప్తును హృదయంలో పెట్టుకునే ఉన్నారంట. ఏ చిన్నది గుర్తుకొస్తే మేము ఐగుప్తులో ఉంటే బాగుండని ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ మోసే మాత్రం ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నడూ ఐగుప్తుని ఏం చేయలేదు, గుర్తు చేసుకోలేదు. అరణ్యములో 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలను మోసే నడిపించిన సేవకుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు సుఖపడలేదు, బాధపడ్డారు. సుఖపడినోడు ఎవరన్నా ఉన్నారంటే మోసేనే అన్నాడు. మోసే ఐగుప్తులు ఏముందండి, రాజభవనం, రాజుగారి తిండి, ఎంత సుఖం, ఎంత వైభవం. అయినా ఆయన ఏం చేశాడు, ఐగుప్తు ధనాన్ని, రాజభోగాలను వదిలిపెట్టాడు. కానీ ఎందుకు ఈ బాధ, వీళ్ళతో లేకుంటే ఆడుంటే బాగుండని ఎప్పుడు అనుకోలేదంట. తన ప్రజల కొరకు శ్రమ పడటం మేలు అని ఎంచుకున్నాడు. ఎన్నడూ కూడా ప్రియులారా దేవుని విడిచిపెట్టి వెనక్కి పోవాలని ఎన్నడూ అనుకోలేదంట. చివరికి ఈ ప్రజలే కోపం పుట్టిస్తే ద్రోహులారా అని కనాను పోగొట్టుకున్నాడు. కానీ పోగొట్టుకున్న ముమ్మారు అడిగినాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో, ప్లీజ్ ప్రభువా ఒక్కసారి నన్ను కనాన్ని తీసుకుపోయి ఆయన చూసిన తర్వాత తీసుకో ప్రభువా అంటే ఆయన మనసు అంతా ఎక్కడుంది, కనాని మీదనే ఉంది. కానీ ఐగుప్తు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేదంట. అన్ని సుఖాలు అనుభవించిన మోసేనేమో ఎన్నడూ కనాను గుర్తు చేసుకోలేదు. కానీ ఏ సుఖం లేదు ఆడ, అంటే ఐగుప్తు గుర్తుకొస్తుంది వీళ్ళకి. అందుకే మోసే స్థిర హృదయం కలిగిన వాడు అని చెప్పినాడు ఆయన. ప్రభువుని నమ్మి వెంబడించాడంటే ఎన్నడూ వెనక్కి చూడలేదు. ప్రభువుని నమ్మిన తర్వాత నీవు నేను ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా మనం ప్రభువును విడిచిపెట్టి వెనక్కి పోవాలి అని ఎన్నడూ అసలు మైండ్లో అసలు ఆలోచనే పెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు ప్రభువుని నమ్ముకుంటున్నా అని ఎప్పుడు అనుకోవద్దు. అవసరమైతే ప్రాణం పోతున్నా కూడా ప్రభువును గణపరిచి తెచ్చుకోవాలంతే. అది నిజమైన తీర్మానం విశ్వాసికి. ప్రియులారా, ఒకవేళ ప్రభువుని నమ్మి శ్రమను చూసి బాధను చూసి వెనక్కి పోయినామనుకోండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకేముండదు, సంతోషం ఉండదు. ప్రియులారా, వెనక తీసే వారి విషయంలో దేవునికి ఏముండదండి, సంతోషం ఉండదు. కానీ చాలామంది ప్రభు నమ్ముకున్నామని చెప్పి ఏం చేస్తున్నారంటే వెనక్కి పోతున్నారు. ఎందుకు పోతున్నారు మరి? కానీ నిజమైన విశ్వాసి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకుంటాడు. ఎన్ని బాధలు వచ్చినా ప్రభు కొరకే ముందుకు వెళ్తాడు. కాబట్టి ప్రియులారా, బర్నబా వచ్చాడు, కొత్తగా నమ్మిన విశ్వాసుల్ని వారి మధ్యలో దేవుని కృపను చూశాడు, సంతోషించాడు. వారిని ఏమని హెచ్చరించాడంటే, నమ్మారు బాగానే ఉంది, మళ్ళీ రేపు కష్టం వచ్చిందని వెళ్ళొద్దు వెనక్కి. మీరు ప్రభువును స్థిర హృదయంతో ఏం చేయాలి, హత్తుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభువును విడిచిపెట్టి ఎన్నడూ వెనక్కి పోవద్దని చెప్పినాడు. చెప్పి ఇంకేమన్నాడు, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి.
ఈ బర్నబా గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడండి? అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. సత్పురుషుడు అంటే మంచి వ్యక్తి. బర్నబా అంతియోకియ ప్రాంతానికి పంపబడ్డాడు. వచ్చి దేవుని సేవ చేస్తున్న ఈయన ఎవరంటే మంచి సత్పురుషుడు. దేవుని పనిచేసే వాళ్ళకి ఏముండాలండి? సత్పురుషుడు అనే సాక్ష్యం ఉండాలి. ఈ రోజుల్లో సేవకులకి సాక్ష్యం లేకుండా పోయింది, సంఘాల్లో సాక్ష్యం లేకుండా పోయింది. ఒక చోటికి పంపిస్తే పోయేటప్పుడు సాక్ష్యం చెప్పారంటే ఒకరు చెప్పరు. ఎందుకంటే ఈయన చేసిన కథలని ఏమేమో ఉంటాయి, ఏమి సేవ చేసినట్టు, ఎందుకు వచ్చినట్టు సేవకి. బర్నబా చూడండి, అంతియోకియకు వెళ్ళిన తర్వాత ఆయన గురించి దేవుడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేమి చేయాలన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, సత్పురుషుడని నువ్వు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడ తప్ప ఎవడు సత్పురుషుడు కాదు అన్నాడు. సత్పురుషుడు అంటే మంచి వ్యక్తి, మంచి సాక్ష్యం కలిగిన వాడు. దేవుని సేవ చేయాలంటే అలాంటి లక్షణం మనకు ఉండాలి. లేకపోతే మూట భుజాన్ని వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నిన్ను చూసి ఏమైతే నిన్ను చూసి ఉన్నోళ్ళు అసలే వీళ్ళు కొత్తగా నమ్మిన వాళ్ళు అంతియోకియ వాళ్ళు. ఈయన బర్నబాపై కనుక ఈయన సాక్ష్యం లేనివాడు అనుకోండి, అక్కడ 13వ అధ్యాయం నుంచి ఇంకా అంతియోక సంఘంగా ఈయనను చూసి బొత్తికి చెడిపోయేది. ఈయన సత్పురుషుడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు. అందుకనే ఆడ ఆ మాట చదువుతున్న తర్వాత ఏమని, బహుజనులు ప్రభు పక్షమున ఎందుకు చేరారు? ఈయన పోయిన తర్వాత ఆల్రెడీ నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఈయన పోయిన తర్వాత ఈయన సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభు పక్షాన చేరారు. ప్రియులారా, మన సాక్ష్యం బాగుంటే అనేకులు ప్రభు పక్షంగా చేరతారు. అంతియోకియ సంఘములో ప్రియులారా, బర్నబా వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళు సువార్త చెప్పి కొందరు ప్రభువుని నమ్మారు. తర్వాత ఈయన పోయిన తర్వాత ఈయన మంచి పేరును బట్టి సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభు పక్షంగా చేరారు. అంతియోకియ సంఘం ఎంతో అభివృద్ధి చెందింది. ఒక దైవసేవకుడు ఒక చోటికి పోయి అక్కడ పరిచర్య చేయడం ద్వారా ఒకటి ఉన్న ప్రజలు మేలు పొందాలి, రెండవది కొత్త ప్రజలు చేర్చబడాలి. అక్కడ దేవుని పని జరగాలి. ఏం జరగకపోతే మనం అక్కడికి పోయి కూడా దండగా. అందుకనే ఈ బర్నబా ఆడికి వచ్చాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఆయన బట్టి ఇంకా అనేకులు సంఘములో చేర్చబడ్డారు. తర్వాత వచ్చిన అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకియకు తోడుకొని వచ్చాను. ఇప్పుడు బర్నబా అంతియోకియలో అనేకుల్ని ప్రభు పక్షంగా నడిపించాడు. అంతేకాదు, ఆయన అనుకున్నాడేమో అంతియోకియలో సేవ చేస్తూ ఆయనకి ఎవరు గుర్తొచ్చారంటే సౌలు గుర్తొచ్చాడు. ఒకసారి దమస్కు మార్గంలో రక్షణ పొందిన యవనస్తుడు ఎటుపోయారా అని గుర్తుకొచ్చాడు. అంటే నేను అనుకుంటాను, ఈ అంతియోకియ సంఘాన్ని నుంచి పరిచర్య విస్తరించడానికి నాకు తోడు ఎవరంటే పౌలే అని గుర్తించాడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 9వ అధ్యాయంలో కదా, సౌలు ఏమైనాడు? దమస్కు మార్గంలో ప్రభు రక్షించిన తర్వాత దమస్కు మార్గంలో సువార్త చెప్పినాడు. సౌలు పౌలుగా మారి సువార్త చెప్తే దమస్కులో ఉన్న యూదులు ఆయన ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. అక్కడి నుంచి అక్కడున్న విశ్వాసులు తప్పించినారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. మనం ఆల్రెడీ చదువుకున్నాం. యెరూషలేముకు వచ్చి సువార్త చెప్తుంటే యెరూషలేములో ఉన్న యూదులు కూడా ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. అక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికి పోయినాడు? తార్సు. చూడండి 9వ అధ్యాయం 30వ వచనం, త్వరగా తీయండి. సహోదరులు దీనిని తెలుసుకొని
అతనిని కైసరియాకు తోడుకొని వచ్చి తార్సునకు పంపారు. సౌలును చివరికి ఎక్కడికి పంపారంటే, నువ్వు ఎక్కడున్నా నాయన నేను చంపేటట్టుండారు, నువ్వు మీ ఊరికి పోవడమే కరెక్ట్ అని చెప్పి ఎక్కడికి పంపించారు? తార్సుకు పంపించారు. అయితే ఇప్పుడు 11వ అధ్యాయంలో బర్నబా అంతియోకయకు వచ్చి అక్కడ పరిచర్య చేస్తుండగా బర్నబాకి ఎవరు గుర్తొచ్చారు? సౌలు గుర్తొచ్చాడు. అసలు సౌలు రక్షించబడిన తర్వాత యెరూషలేం వచ్చినప్పుడు యెరూషలేంలో ఎవరు చేర్చుకోలేరు. ఎందుకు? వీడు యాక్టింగ్ చేస్తున్నాడా నిజంగా మారాడా డౌట్ వస్తుంది వీళ్ళకి. అందుకని ఎవరు చేర్చుకోకపోతే ఇదే బర్నబా యెరూషలేములో ఉండే అపోస్తలులకు ఏం చేశాడు? సౌలును పరిచయం చేశాడు. అయితే తిరిగి ఈ సౌలును తార్సుకు పంపించిన తర్వాత అంతియోకయలో పరిచయం చేస్తున్నప్పుడు సౌలు గుర్తుకొచ్చాడు. గుర్తుకు రాగానే బర్నబా ఎక్కడికి పోయాడు? తార్సుకు వెళ్ళిపోయినాడు. తార్సులో ఉన్న సౌలును మళ్ళీ తిరిగి దేవుని పనికి ప్రోత్సహించి తీసుకొని వస్తే తర్వాత వచ్చిన చూడండి, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి ఇద్దరు కలిసి ఏం చేశారండి? 1 సంవత్సరం అంతా అంతియోకయ సంఘములో ఉండి బహుజనులకు ఏం చేశారు? వాక్యం బోధించారు. ఎందుకంటే బర్నబా తార్సుకు వెళ్ళి సౌలుని ఎందుకు పట్టుకొచ్చాడంటే, రక్షించబడిన సౌల్లో ఏముంది? ఊపు ఉంది. ఏం ఊపు? వాక్యం చెప్పాలా, సేవ చేయాలా. బర్నబా అనుకున్నాడు, ఈ ఊపున్నాడు అంతియోకయకు వస్తే ఇంకా ఊపేస్తాడు అనుకున్నాడు కదా, ఇంకా బాగా సేవ చేస్తాడని బర్నబా వెళ్ళి ఏం చేశాడు? సౌలును పట్టుకొని వచ్చినాడు. ఎంతో ఆసక్తి కలిగినాడు కాబట్టి యవనస్తుడు ఉంటే మంచిదని వెళ్ళి ఆయనకి ప్రోత్సహించి సేవ కొరకు అంతియోకయకు తీసుకొని వచ్చి సంవత్సరం ఇద్దరు కలిసి ఏం చేశారు? దేవుని వాక్యాన్ని బోధించగా వచ్చిన చివరిలో ఈ మాట ఉంది, మొట్టమొదట అంతియోకయలో శిష్యులు బైబిల్లో మొట్టమొదటిసారి క్రైస్తవులు అనే మాట ఇక్కడే ఉంది. బైబిల్ అంతట్లో 3 సార్లు ఉంది. ఇది అపోస్తుల కార్యాల్లో 2 సార్లు, పేతురు మొదటి పత్రిక 4:16లో 3వసారి. క్రైస్తవులు అంటే అర్థమేంటి తెలుసా? క్రీస్తుని వెంబడించేవారు అని, క్రీస్తులాగా జీవించేవారు. ఇప్పుడు క్రైస్తవులు అంటే నామకార్థ క్రైస్తవులు, చర్చికి పోయే క్రైస్తవులు, పేరుకే క్రైస్తవులు. కానీ అంతియోకయలో క్రైస్తవులని పేరు విశ్వాసులు పెట్టుకున్నది కాదు, అన్యులు పెట్టినారు. ఎందుకు వీళ్ళను క్రైస్తవులని పిలిచినారంటే వాళ్ళు క్రీస్తుని నమ్మి క్రీస్తులాగా జీవిస్తున్నారు. హృదయంలో క్రీస్తు ఉండి పైకి క్రీస్తుని అనుసరిస్తూ జీవించేవారు. అందుకే అన్యజనులు వీళ్ళకి ఏమని పేరు పెడదామని ఆలోచించి వీళ్ళు క్రీస్తుని హృదయంలో చేర్చుకొని క్రీస్తులాగా నడుచుకుంటున్నారు కాబట్టి ఆ క్రీస్తు పేరు వీళ్ళకి పెడితే అయిపోద్దని క్రైస్తవులు అని పేరు పెట్టినారు. కానీ ఈ రోజుల్లో ఆనాటి క్రైస్తవులకి ఈనాటి క్రైస్తవులకి ఏమాత్రం సంబంధం లేదు. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు పేరుకే, ఈ బైబిల్ చెప్పేది ఒకటి, ఇప్పుడుండే క్రైస్తవులు బతికేది ఒకటి. నిజమండి ఇది. దాదాపు 70 కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఏంటంటే క్రైస్తవులు వేషధారులుగా బతుకుతున్నారు. నిజం చెప్తున్నాను, నేను గమనించి అందరిని పరిశీలించి ఎందుకు ఈ క్రైస్తవులు ఇట్లయిపోయారు అని బాధ అనిపిస్తుంది. ప్రభువు చెప్పేది ఒకటి, పేరు పెట్టుకొని జీవించేది ఒకటి. ప్రియులారా, ఇట్లాంటి జీవితం మనం జీవిస్తే మనము అనేకుల్ని ఎట్లా ప్రభు దగ్గరికి ఆకర్షిస్తాము? మనమే పోట్లాడతాం, మనమే తిట్టుకుంటాం, మనమే గొడవలు పడతాం, పోలీస్ స్టేషన్ల చుట్టూ మనమే తిరుగుతాం, కోర్టులలో మనమే కనపడతాం. ఎక్కడ చూసినా అన్యాయం అక్రమం మన మధ్యలోనే ఉంటే ఇక మనకు క్రైస్తవులనే పేరు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అందుకే క్రైస్తవులు అనేది ఇప్పుడు హిందువులు అంటలేరు, కిరస్థానపోలు అంటారు. కిరస్థానపోలు అంటే ఇంక దొంగ క్రైస్తవులని. ఎంత మంచి పేరు తెచ్చుకున్నాం, అంత మంచి పేరు పెట్టుకొని చివరికి ఇప్పుడు వాళ్ళు కిరస్థానపోళ్ళు, మోసపు క్రైస్తవులు, రకరకాల పేర్లు పెడుతున్నారు. ఏం చేద్దాం?
ప్రియులారా, నిజమైన క్రైస్తవులు ఎవరంటే క్రీస్తును హృదయంలో చేర్చుకొని క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తు లాంటి జీవితాన్ని జీవించేవారు. కాబట్టి ప్రభువుని నమ్మడం కాదు, ప్రభులాగా ప్రభువుని వెంబడిస్తూ జీవించాలి. అదే నిజ క్రైస్తవుని యొక్క లక్షణం. తర్వాత ఈ భాగం చదువుకొని ముగించుకుందాం. చివరి భాగం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి, అంటే అంతియోకయలో పౌలు బర్నబాల ద్వారా సంఘం అభివృద్ధి చెందుతుంటే యెరూషలేము నుంచి ప్రవక్తలు కూడా వచ్చినారు. వారిలో అగబను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. వచ్చిన ప్రవక్తలలో ఒక ఆయన పేరేం పేరు అగబు. ఆయన ఒక ప్రవచనం చెప్పాడంట. ఏం ప్రవచనము? భూలోకమంతటి ఏం రాబోతుంది? గొప్ప కరువు. ప్రియులారా, నిజమైన ప్రవక్తలు ఎవరంటే చెప్పింది జరిగితేనే నిజమైన ప్రవక్త. ద్వితీయోపదేశ కాండంలో సమయం అయిపోయేది. నిజ ప్రవక్తకు ఉండే లక్షణాలు ఏంటంటే దేవుని పేరట ఏదైనా ప్రవచిస్తే అదేం కావాలి? జరగాలి. కానీ ఈ రోజుల్లో ప్రవచనాలు చెప్పేటోళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఏం చెప్తారు? ఇది జరుగుతుందని చెప్తారు, కానీ అది జరగదు. ఇదిగో దేవుడు నన్ను చెప్పమంటున్నాడని చెప్తున్నారు, కానీ అన్ని అబద్ధాలు చెప్తున్నారు దేవుని పేరట. బైబిల్లో ఆది కాండము నుంచే అబద్ధ బోధకులు ప్రవక్తలు ఉన్నారు, నిజ బోధకులు ఉన్నారు, నిజ సేవకులు కూడా ఉన్నారు. అట్లని మోసపోకండి. ఆడేదో జరుగుతుందని గుడ్డికి చెప్పగానే ఆడిపోయి ఇబ్బంది పడకండి. ఈ రోజుల్లో కూడా యేసుప్రభు అన్నాడు, అంత్య దినాల్లో నా నామమున అనేక అబద్ధ బోధకులు వస్తారని యేసుప్రభు అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన ప్రతి వాని మాట నమ్మద్దు. ఇంకా ముఖ్యంగా చెప్తున్నాను, 1,00,000 మంది విశ్వాసులు ఉన్న పాస్టర్ అంటే అసలు నమ్మకండి. ఎందుకంటే 1,00,000 మంది సంఘానికి నువ్వు ఎట్లా సేవకుడు అయినావు? అసలు పాస్టర్ అంటే అర్థం ఏంటంటే, కాపరి అంటే అర్థం ఏంటంటే, కాపరికి ఉండాల్సిన మొట్టమొదటి లక్ష్యం చాలా ఉన్నాయి బైబిల్లో. ఒకటి, గొర్రెలను ఎరగాలి, గొర్రెలు కాపరిని ఎరగాలి. అదే పాస్టర్. 1,00,000 మందిలో 400 పేర్లు కూడా తెలియదు నీకు. నువ్వెట్ట పాస్టర్ అయ్యావు? యేసుప్రభు ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నా గొర్రెలను నేను ఎరిగిన వాడే పాస్టర్. ఇప్పుడు మన సంఘానికి వస్తారు 100 మంది 120 మంది. వాళ్ళందరి పేర్లు నాకు తెలిసే తెలియదా? నేను చెప్పాను అనుకోండి, మీ సంఘానికి నేను పాస్టర్ అంటే ఒక అర్థం ఉంది. కానీ కొన్ని సంఘాల్లో వస్తారు 2,000, 5,000, 10,000, 1,00,000. మా సంఘానికి ఫస్ట్ ఆరాధనకి ఇన్ని లక్షలు వస్తారు, సిగ్గులే చెప్పుకోవడానికి. వచ్చి ఏం చేస్తారు? వచ్చేవాడు వస్తాడు, పోయేటోడు పోతాడు. అసలు ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు పోయారో తెలియదు. వీళ్ళందరినీ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద నరకానికి రెడీ చేస్తారు. వీళ్ళంతా వదకు తీసుకెళ్ళే పెద్ద గొర్రెలకెళ్ళని తయారు చేస్తున్నారు. మంచి తినబెట్టి పెంచిన తర్వాత ఏం చేస్తారు? కట్టుకోనికి ఇచ్చి ఎట్లా నరికేస్తారో అట్లా వీళ్ళని బలి కోసం సిద్ధం చేస్తున్నారు నరకానికి. బైబిల్ చెప్పేది ఒకటి అయితే ఈ బోధకులు చేసేది ఒకటి. ప్రియులారా, మనం అట్లాంటి వాళ్ళని అస్సలే నమ్మొద్దు. ఇప్పుడు విచిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి క్రైస్తవ లోకంలో. ప్రియులారా, అట్లాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు, మోసపోకండి. కాబట్టి ఈ యొక్క ప్రవక్త అగబు ప్రవక్త వచ్చి ఏం చేశాడు? భూలోకం అంతటి ఏమొస్తుంది? కరువు. అది ఎవరి కాలంలో వచ్చిందంట? క్లౌదియా చక్రవర్తి కాలమందు. అంటే ప్రవక్త ప్రవచించాడు, అదేమైంది? సంభవించి. అది నిజమైన ప్రవక్త లక్షణం. చాలామంది చెప్తారు, కానీ అది గాల్లో కలిసిపోయినట్టు అయిపోద్ది, అది నెరవేరదు. అది జరిగింది. ఆ తర్వాత అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. కరువు వస్తుందని అగబు ప్రవక్త ప్రవచించాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలంలో వచ్చింది, జరిగింది. ప్రవక్త, నిజమైన ప్రవక్త లక్షణం ఏంటంటే చెప్పింది జరిగితేనే నిజమైన ప్రవక్త. జరిగిందే. ఆ జరిగినప్పుడు కరువు వచ్చినప్పుడు ఏం చేశారంట? అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన శక్తి కొలది
యోదయలో కాపురమున్న సహోదరులకు ఏం చేయాలనుకున్నారు? సహాయం చేయుటకు నిశ్చయం చేసుకున్నారు, తీర్మానం చేసుకున్నారు. కరువు వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్న పేదలైన దేవుని పిల్లలకి సహాయం చేయాలని వాళ్ళు ఏం చేసుకున్నారు? నిశ్చయం, తీర్మానం చేసుకున్నారు. ప్రియులారా, ప్రభువుని నమ్మిన మనం కూడా కష్టాల్లో ఉన్న పేదవారిని ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. పేదవారికి మనం సహాయం చేయాలి. మన చుట్టూ పేదవారు దేవుని పిల్లలు ఎందరో ఉంటారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటారు. తినడానికి ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. పండగ వస్తే కొత్త వస్త్రం తీసుకుందామంటే వాళ్ళ దగ్గర ఏముండవు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి వారికి మనం ఏం చేయాలి? అంత కాకపోయినా కొంతన మనం చేయగలిగినంత మట్టుకన్నా సాయం చేయాలి. గలతీలకు రాసిన పత్రిక 2 మాటలు చదవండి, ముగించుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము బేదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ప్రియులారా, బేదలను జ్ఞాపకం చేసుకోవాలని అపోస్తలులు కోరారు. అయితే పౌలకు కూడా దాని విషయంలో ఏముందంట? ఆసక్తి. ప్రియులారా, బేదలకు మనం సహాయం చేయాలి. పేదల్ని మనం కనికరిస్తే దేవుడు మనల్ని కూడా కనికరిస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపున ఉన్న గొర్రెలు చూసి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా. ఎందుకు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు? అల్పులైన సహోదరులకు వాళ్ళు ఏం చేశారు? సహాయం చేశారు. గలతీ పత్రిక 6లో ఉంటుంది 10వ వచనంలో, మనం మేలు చేయట యందు విసుకవద్దు. ఇంకా ప్రభువుని నమ్మిన విశ్వాస గృహాలకు ఏం చేయాలి? మేలు చేద్దాం. సమయము దొరికిన కొలది సాయం చేద్దాం. ఎందుకు? 9వ వచనంలో ఉంటుంది, మనము మేలు చేస్తే తగిన కాలమందు పంట. ప్రియులారా, మనం చేసిన మేలుకి ప్రతిఫలము దేవుడు మనకిస్తాడు. హెబ్రీ పత్రిక 6:10లో కూడా ఉంటుంది, మీరు ఉపకారం చేయొచ్చు పరిశుద్ధులకి, ఇంకానూ ఉపకారము చేయుచుండుట చేత మీరు చేసిన ఉపకారమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రియులారా, మనము దేవుని పిల్లలకి మనం సహాయం చేస్తే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా ప్రియులారా, కరువు కాలంలో అక్కడ యోదయ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలకి అంతియోకయలో ఉన్న దేవుని పిల్లలు ఏం చేశారంట? సహాయం చేయాలి అని నిశ్చయించుకొని 30వ వచనములో అలాగున చేసి బర్నబా సౌలను వారి చేత పెద్దల యొద్దకు దానినే పంపిరి. కరువులో పేదలకు సహాయం చేయడానికి కొంత ధనాన్ని పోగు చేసి బర్నబా సౌలు చేత యెరూషలేములో ఉండే పెద్దల దగ్గరికి దాన్ని పంపించినారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా దేవుడు మనకిచ్చిన వాటిలో కొంత పేదలకు సాయం చేస్తే దేవుడు తప్పక మనకు కూడా ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఒకవేళ ఈ లోకంలో మనకి ఇవ్వకపోయినా ప్రభు దగ్గర పరలోకంలో తప్పక మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.